ఓం నమః శివాయ. ఈరోజు పార్వతీ పరమేశ్వర్ల కలయిక ఎలా జరిగిందో నేను చెప్తాను. శక్తి లోకాన్ని విడిచినప్పుడు సృష్టి ముగియలేదు, కానీ దాని ఊపిరి మారిపోయింది. మహాదేవుడు అంతర్ముఖుడయ్యాడు. శోకానికి అతీతంగా, లోకాలకి అతీతంగా. కాలమే ఆగిపోయింది శివుని మౌనం ముందు. పవిత్ర త్రేతాయుగంలో అవతరించాడు హిమావన్, శాశ్వత హిమాలయాల రాజు, భక్తి పవిత్రతల అధిపతి. అతని గృహంలో జన్మించబోతుంది ఆ శక్తి. కాలంతో పాటు పార్వతి యవ్వనంలో వికసించింది, కానీ ఆమె మనసు లోకంలో కాదు, ధ్యానం, మహాదేవుని భక్తిలోనే నిలిచింది. కొన్ని ఆత్మలు భక్తిని నేర్చుకోవు, దాన్ని గుర్తు చేసుకుంటాయి. ఒకరోజు నారదుడు రాజా హిమావన్ రాజ్యాన్ని సందర్శించాడు. ఓ పర్వతరాజా, మీ కుమార్తె సాధారణ బాలిక కాదు, శాశ్వత శక్తి పునర్జన్మ. మహాదేవుడు మహాయోగి, ఆయన లోక జీవితం ఢాతి ఉన్నదు. పార్వతి భక్తి ఆయనను మేల్కొలుపుతుంది. ఆమె తపస్సే అచలను కదిలిస్తుంది. విధి మాటలుగా మారే సమయం వచ్చింది. సంపూర్ణ సృష్టి ఆమె ప్రయాణం ప్రారంభం కోసం ఎదురుచూస్తోంది. తండ్రి గారు, అమ్మగారు, నేను మహాదేవుని అనుగ్రహం కోసం హిమాలయాల్లో తపస్సు చేయాలి అనుకుంటున్నాను. పార్వతి, మహాదేవుడు మహాయోగి, ఆయన లోకానికి అతీతంగా జీవిస్తారు. నాకు సౌకర్యం కాదు, సత్యం కావాలి. నా ఆత్మ గుర్తించిన మార్గంలో నేను నడవాలి. శరీరం బలహీనమైంది, కానీ ఆత్మ ఆకాశంలా విస్తరించింది. ఇది కోరిక కాదు, తన నిజ స్వరూపాన్ని గుర్తు చేసుకోవడం. మహాదేవుడు అంతర్ముఖుడైనప్పుడు లోకాల సమతుల్యం కదలింది. అదే కాలంలో తారకాసురుడు అనే అసురుడు అపార శక్తిని కోరుకున్నాడు. ఘోర తపస్సుతో సృష్టికర్తను ఆహ్వానించాడు. బ్రహ్మదేవా, నేను ఎప్పటికీ అమరుడిగా ఉండే వరం ప్రసాదించండి. అమరత్వం ఎవ్వరికి లేదు. ఇంకో వరం కోరుకో తారకాసురా, నేను ప్రసాదిస్తాను. అయితే నా మరణం మహాదేవుని కుమారుని చేతిలో సంభవించేలా వరం ప్రసాదించండి. తథాస్తు. నేను అమరుదిని. బ్రహ్మవరంతో అప్రతిహత శక్తి పొందిన తారకాసురుడు అజేయుడయ్యాడు. లోకాలను జయిస్తూ సృష్టి సమతుల్యతను కంపింపచేస్తున్నాడు. స్వర్గంలో ఇంద్రుడు నిశ్శబ్దంగా నిలబడి వచ్చే తుఫాను తనపైనే అని గ్రహిస్తున్నాడు. ఇంద్రా, నేను వస్తున్నాను. ఇంద్రలోకాన్ని జయిస్తాను. రా తారకాసురా, నేను సిద్ధంగా ఉన్నాను. ఆ వరంతో తారకాసురుడు తుఫానులా ఎగిసిపడ్డాడు. స్వర్గమే వణికింది. ఇంద్రుడి సింహాసనం కూడా పడిపోయింది. ఇంద్రలోకానికి కుదా నేనే రాజు. అప్పుడు ఇంద్రదేవుడు సహాయం కోసం విష్ణుదేవుని ఆశ్రయించాడు. విష్ణుదేవా, తారకాసురుని హతమార్చే మార్గం చెబుతారని మీ దగ్గరకు వచ్చాను. పార్వతీ తపస్సు ప్రబలంగా ఉంది, కాని మహాదేవుని మేల్కొలుపు శక్తి ప్రేమబాణానికే సాధ్యమవుతుంది. కానీ విధి ఇప్పటికే తన కార్యాన్ని ప్రారంభించింది.
అప్పుడు విష్ణుదేవుడు కామదేవును శివునిలో కోరికలను తిరిగి ప్రేరేపించమని ఆదేశించాడు. నన్ను క్షమించు మహాదేవ, నేను ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్నాను. కోరిక అనంతాన్ని తాకింది, భస్మమైంది. ఆమె భక్తి ప్రభువును కదిలించలేదు. ఆయన చుట్టూ గాలిని నిశ్చలంగా చేసింది. ఓ బాలిక, ఎవరు నువ్వు? మహర్షి, నేను పార్వతి, మహారాజా హిమావన్ కుమార్తెను. ఈ తపస్సు ఎందుకు చేస్తున్నావు? ఈ తపస్సు ఫలం ఏమి కోరుతున్నావు? మహర్షి, నాకు స్వర్గం కాదు, శక్తి కాదు, మహాదేవునితో కలయిక మాత్రమే కావాలి. ఆ మహాదేవుడు ఎప్పుడు నిన్ను చూడకపోతే నీ తపస్సు ఆగిపోతుందా? నా తపస్సు పవిత్రమైనది, అది నా స్వభావం. మహాదేవుణ్ణి ఎప్పటికి ప్రేమించేది నేనే. పార్వతి, నీవు నా శక్తిని కాదు, నా లోకాలను కాదు, నన్నే కోరుకున్నావు. నువ్వు నన్ను విడిచి వేరుగా లేవు. పార్వతి, ఈ లోకాలు మన కలయికను ఎదురుచూస్తున్నాయి. శివపార్వతి వివాహం తేజోవంతమైన దివ్యమైన అనుగ్రహంతో జరిగింది. శక్తి శివునితో కలిసి నడిచినప్పుడు సృష్టి సమతుల్యాన్ని గుర్తు చేసుకుంటుంది. మహాదేవునికి వధువు లభించలేదు, సృష్టికి సమతుల్యం తిరిగి వచ్చింది. ఒకసారి దుఃఖంలో దహించిన ప్రేమ ఇప్పుడు విధిగా వికసించింది. తరువాత మహాశివరాత్రిగా పిలువబడిన ఆ రాత్రిలో మౌనం శక్తిని ఆలింగనం చేసుకుంది. సృష్టి మళ్లీ శ్వాస తీసుకుంది.